హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు మనం గవర్నర్ జనరల్స్ ఆల్రెడీ ఒక టాపిక్ చేసుకున్నాం. రెండవ టాపిక్ గవర్నర్ జనరల్స్ 2 చేసుకోబోతున్నాం. ఈరోజు డల్హౌసీ, లార్డ్ కానింగ్, లార్డ్ మేయో వారి కాలంలో ఏ ఏ పనులు జరిగాయి, ముఖ్యమైన విషయాలు ఏంటి నేర్చుకుందాం. వీటిపైన తప్పకుండా అన్ని పరీక్షల్లో బిట్ వస్తుంది. రాబోయే పరీక్షల్లో కూడా చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. గమనించండి, డల్హౌసీ గారికి ఒకసారి టెలిగ్రాఫ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది, రైల్వేలు ప్రవేశపెట్టడం జరిగింది, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఆయన కాలంలో వచ్చింది, సిక్కు యుద్ధం అనగా రెండవ సిక్కు యుద్ధం ఆయన కాలంలో జరిగింది, పోస్టల్ సర్వీస్ ప్రారంభం కూడా డల్హౌసీ కాలంలో జరిగింది, బర్మా యుద్ధము రెండవ యుద్ధము, వుడ్స్ డిస్పాచ్ ఓకేనా అనగా విద్యా వ్యవస్థకు సంబంధించిన సూచనలు ఇవ్వడం జరిగింది వుడ్స్ డిస్పాచ్ ద్వారా. అది కూడా జరిగింది ఈయన కాలంలోనే. అయితే మీరు గమనించవలసిన విషయము, వితంతు పునర్వివాహ చట్టం కూడా ఈయన కాలంలోనే చేయబడింది. అయితే వీటన్నింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక సింపుల్ కోడ్. అసలు డల్హౌసీ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఇక్కడ ఒక్కొక్క అక్షరం తీసుకోవడం జరిగింది. టిఆర్ఎస్ పబ్ అని తీసుకున్నాను. ఒక టిఆర్ఎస్ అనగా మనకు బాగా తెలిసింది. అదేవిధంగా పబ్ అనగా ఓకే, పబ్ సిస్టమ్ ఓకే తెలిసిందే. అయితే వీటన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అసలు డల్హౌసీ అనగా డల్, ఎందుకు డల్గా ఉన్నావు? టిఆర్ఎస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? డల్గా ఉంటే పబ్కి వెళ్తారంట వాళ్ళు. ఓకేనా, ఎంత సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. డల్ అనగా డల్ హౌసీ, టిఆర్ఎస్ వాళ్ళు డల్గా ఉంటే పబ్కి వెళ్తారని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాలి, ఇక్కడ 1856లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ప్రోత్సాహంతో వితంతు పునర్వివాహ చట్టం చేయబడింది. అయితే ఇక్కడ వితంతు పునర్వివాహ చట్టాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? వితంతు పునర్వివాహ చట్టం ఇందులో కలవలేదు కదా, అలా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వితంతువులకు పునర్వివాహం, వితంతువులకు మళ్ళీ వివాహం చేయడం. వితంతువులారా మీరెందుకు డల్లుగా ఉంటున్నారు? మళ్ళీ మీకు వివాహం చేస్తాం, పునర్వివాహం చేస్తాం. అంటే వితంతువులకు పునర్వివాహం చేస్తాం కాబట్టి వాళ్ళు డల్లుగా ఉండకండి అని చెప్తున్నాడు డల్హౌసీ. డల్గా ఉండొద్దు అని చెప్తున్నాడు. ఎందుకు? మీకోసం వితంతువులారా, మీకోసం వితంతు పునర్వివాహ చట్టాన్ని చేశాము. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు టిఆర్ఎస్ పబ్, టి అనగా ఏం చెప్పాము? టెలిగ్రాఫ్ అని చెప్పాము. అదే ఆర్ అనగా రైల్వేలు ప్రవేశపెట్టడం జరిగింది, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్ అనగా గమనించాలి, ఈ సిక్కు యుద్ధం రెండవ సిక్కు యుద్ధ కాలంలో గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. నెక్స్ట్ పి అనగా గమనించాలి, పోస్టల్ సర్వీస్ ప్రారంభం. నెక్స్ట్ యు అనగా వుడ్స్ డిస్పాచ్. ఇది విద్యా వ్యవస్థకు సంబంధించిన అనేక సూచనలు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థ పరంగా గమనించాలి, ఈ యొక్క వుడ్స్ డిస్పాచ్ ను భారతదేశానికి మ్యాగ్నా కార్టాగా పేర్కొనడం జరుగుతుంది. 1854లో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది. అదేవిధంగా రెండవ బర్మా యుద్ధంలో కూడా ఈ యొక్క డల్హౌసీ గవర్నర్ జనరల్ గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లార్డ్ కానింగ్, కన్నింగ్ కాదు కన్నింగ్ ఒక అలా గుర్తుపెట్టుకోవచ్చు, కానింగ్. ఇక్కడ గమనించండి, 1857 సిపాయిల తిరుగుబాటులు జరిగింది కదా. ఈ సిపాయిల తిరుగుబాటు కాలంలో ఇతను లార్డ్ కన్నింగ్ తో ఇక సిపాయిలందరినీ ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళందరినీ హైకోర్టులకు తీసుకొచ్చాడండి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు శుభవార్త. మన శ్రీకాకుళంలో ఫిబ్రవరి 13, 14, 15, 16, 17 ఇవి మీ జీవితాన్ని మార్చబోయే రోజులు. గ్రూప్ 2, గ్రూప్ 3, పంచాయతీ సెక్రటరీ, ఎస్ఐ కానిస్టేబుల్స్, ఆర్ఆర్బి, జేఎల్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త. సాగర్ లిన్సీ వీడియో షోలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బోధించే కడప కోడింగ్ సంచలనాలు సాగర్ మహేశ గార్ల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో క్రాష్ కోర్స్ అతి తక్కువ ఫీజుతో నిర్వహించబోతున్నారు. అభ్యర్థులు చదవడానికి, గుర్తు పెట్టుకోవడానికి సైతం భయపడే సబ్జెక్టును అవలీలగా చెప్పి క్లాస్ రూమ్ లోనే నేర్పించటం వీరి ప్రత్యేకత. వేదిక రైజ్ అకాడమీ, బాలు బాబ్జీ గార్లచే నిర్వహించబడే రైజ్ అకాడమీ, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీకాకుళం. వివరములకు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు సంప్రదించగలరు. ఎక్కడెక్కడ 1862లో కలకత్తా, నెక్స్ట్ బొంబాయి, మద్రాస్ హైకోర్టులు ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ తిరుగుబాటు చేసిన సిపాయిలందరినీ హైకోర్టులకు తీసుకొచ్చి వారి మీద సిపిసి చట్టం అనగా సివిల్ ప్రొసీజర్ కోడ్ను, అదేవిధంగా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ను, అదేవిధంగా సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను వీటన్నిటినీ ఉపయోగించి వాళ్ళందరినీ జైలుకు పంపించలేదు, వాళ్ళందరినీ యూనివర్సిటీలకు పంపించడం జరిగింది. అది ఆయన కాలంలో జరిగింది. అనగా
1857లో కలకత్తా, బొంబాయి, మద్రాసులలో యూనివర్సిటీల స్థాపన కూడా ఈయన కాలంలో జరిగిందని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే సిపాయిలు తిరుగుబాటు చేశారు. ఆయన కన్నింగ్ నేచర్తో ఏం చేశాడు, వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళందరినీ హైకోర్టులకు తీసుకొచ్చాడు. వారందరి మీద సిపిసి, ఐపీసీ, క్రిమినల్, సిఆర్పిసి ఇటువంటి చట్టాలన్నింటిని ఉపయోగించి వాళ్ళందరినీ జైలుకు పంపలేదండి. పేరులో కన్నింగ్ లేదు. కన్నింగ్ ఉన్నా కూడా ఆయన మనసులో కన్నింగ్ లేకుండా వాళ్ళందరినీ యూనివర్సిటీలకు పంపాడు. ఇక్కడ గమనించవలసిన విషయం, బ్రిటిష్ ఇండియాకు మొదటి వైస్రాయిగా గమనించాలి ఎవరున్నారంటే లార్డ్ కానింగ్ ఉన్నాడు. సిపాయిల తిరుగుబాట్లు ఆయనే ఉన్నాడు. గమనించాలి, గవర్నర్ జనరల్స్ తర్వాత వైస్రాయిలుగా పిలువబడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరిపాలించేటప్పుడు 1857 సంవత్సరంలో తిరుగుబాటు వచ్చిన తర్వాత, తిరుగుబాటుకు ముందు గవర్నర్ జనరల్స్గా పిలువబడేవారు. అయితే డైరెక్ట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమై 1858లో సిపాయిల తిరుగుబాటు తర్వాత 58లో రాణి పాలన ప్రారంభమవుతుంది. అప్పటి నుండి వైస్రాయ్గా పిలువబడతారు. ఇక్కడ మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్గా మనం తీసుకోవచ్చు. తర్వాత లార్డ్ మేయో 1869-72 ఉన్నారు. గమనించాలి, 1870లో స్థానిక స్వపరిపాలనకు మొదటి తీర్మానం చేయబడింది. చాలా చాలా ఇంపార్టెంట్. స్థానిక సంస్థలకు, స్థానిక ప్రభుత్వాలకు మొదటి తీర్మానం ఎవరిదంటే గమనించాలి, లార్డ్ మేయోది. అయితే స్థానిక స్వపరిపాలన, స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరంటారంటే అది లార్డ్ రిప్పన్కు దక్కుతుంది ఆ యొక్క ఘనత. గమనించాలి, ఈయన కాలంలో, లార్డ్ మేయో కాలంలో 1872లో దేశంలో మొట్టమొదటి జనాభా గణన జరిగింది. అయితే ఇక గమనించి అదే 72లో హత్య చేయబడిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరైనా ఉన్నారంటే ఆయన లార్డ్ మేయోగా తీసుకోవచ్చు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గమనించాలి, దేశంలో మొట్టమొదటి జనాభా గణన జరిగింది. అయితే ఈయన జనాభా లెక్కలు ప్రారంభించాడు, కానీ పాపం ఆయన జనాభాలో లేకుండా పోయాడని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా అటాచ్ అవుతాయి. గమనించాలి, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం గవర్నర్ జనరల్స్ గురించి నేర్చుకుందాం. గమనించండి, ఫిబ్రవరి 13, 14, 15, 16, 17 5 రోజులు ఈజీ కోడింగ్ విధానంలో క్లాస్లో నేర్పించే విధంగా శ్రీకాకుళం జిల్లాలో రైజ్ అకాడమీలో మనకు క్లాసులు నిర్వహించబడుతున్నారు. సాగర్ అండ్ మహేశ్వరుల ద్వారా అక్కడికి మీ జిల్లాకు వచ్చి క్లాసులు నిర్వహించబడుతున్నారు. గమనించాలి, ఇక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లను మీరు సంప్రదించినట్లయితే మీకు అన్ని విషయాలు తెలపగలరు. అంతవరకు నమస్కారం.